ఫ్రెండ్స్, ఇవాళ మనం ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ డైరెక్ట్ గా మూవీ ఎక్స్ప్లెనేషన్ లోపలికి వెళ్ళిపోతే ఎటర్నియా అని చెప్పి ఓ ప్రపంచం ఉంది. మామూలు ఉండదు. డైనోసార్లు అంట, డ్రాగన్లు అంట, శక్తులంట, మాట్లాడే పుల్లు, గాల్లో ఎలాడే కొండలు, మంచి ఊపు మీద ఉండే జనాలు మామూలు ఉండదు. అక్కడే క్యాసిల్ ఆఫ్ గ్రేట్ స్కల్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. అది ఒక కోట, స్కల్, కొండ, గుహ ఏదోలేండి. అందులోపల శక్తి ఉంది. శక్తి అంటే మామూలు శక్తి కాదు, అద్భుతంగా ఉంటుంది శక్తి. ఎవడు పెట్టిపోయాడో తెలియదు కానీ ఆ శక్తి ఎక్కువ అవుతా పోతుంది. ఆ శక్తి కానీ ఎవరికన్నా దక్కింది అనుకోండి, మనిషి అయినా రాక్షసుడైనా ఎవడైనా సరే ఆ శక్తులు దక్కితే వాడికి దేవుడు అయిపోయాన్ని గొప్ప శక్తులు ఉంటాయి. లిటరల్లీ వాడు నైట్ దేవుడు అయిపోతాడు. ఆ శక్తి మొత్తాన్ని అయితే ఓ కత్తి లోపల పెట్టి ఆ కత్తి ఆడో పెట్టేసి ఉంటారు. ఆ కత్తి ఎవరికైనా దక్కితే వాళ్ళంతా గొప్ప శక్తులు ఉన్న వాళ్ళు అయిపోతారు. నాకు తెలిసి దేవుళ్ళు కావాలని చేస్తాం అనుకుంటా. అంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ సరిపోవట్లేదు అనుకుంటా అండి. లేకపోతే ఎందుకు అసలు ఇప్పుడు ఆ శక్తి అంతంత శక్తులు తెచ్చి ఆ గుహలో పడేసి పెట్టడం ఎందుకు? తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు ఈ మనుషులు, రాక్షసులు వీళ్ళంతా బురద బంధుల్లాగా పడిపోయి తన్నుకుంటా ఉంటే చూస్తా ఎంజాయ్ చేద్దామనే. ఆ శక్తి ఆడ పెట్టగానే యాడ్లేని అదోళ్ళందరూ వస్తారు, తెగ్గోలు చేస్తారు, సూపర్ ఉంటది. మనం పాప్కార్న్ తింటా చూడొచ్చనే. ప్రతి చోటు ఇదే గోలు కదా. జనాలు ఇప్పుడు ఏమనుకుంటా ఉన్నారంటే, ఇప్పుడు శక్తి ఉంది, ఆ శక్తిలో కత్తి ఉంది, కత్తిలో శక్తి ఉంది. కత్తి అయితే బేసికల్లీ ఆ కోట ఉంది, కోట లోపల ఉంది. దానికి రక్షలాగా అంటే రక్షణ ఇస్తున్నట్టు ఎవరో ఒక మంత్ర కత్తె లేదా ఇంకెవరో సంథింగ్ ఉన్నది అక్కడైతే కాపాడడానికి కత్తిని. అయితే ఈ ప్రపంచానికి ఒక గొప్ప యోధుడు అవసరమైనప్పుడు ఆ యోధుడే ఈ కత్తిని ఎత్తుక్కుంటా వస్తాడని చెప్పి అందరూ మాట్లాడుకుంటా ఉంటారు. అయితే కొన్ని వందల ఏళ్ల నుంచి ఆ కత్తిని ఏదో ప్లేస్ చెప్పాను కదా, ఆ ప్లేస్ లో ఉండే గొప్ప గొప్ప యోధులు, యుద్ధ వీరులు ఆ కత్తిని కాపాడుకుంటూ వస్తున్నారు అనమాట. ఎవరు పడితే వాడు ఏ ప్రసాదాలందరూ వచ్చి నేను దాన్ని తీసపోతా అని అంటుంటారు కదా. అందుకే కాపలాగాస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. కట్ చేస్తే కింగ్, క్వీన్ వాళ్ళ కొడుకుని చూస్తాము. ఈడనేమో యాడమ్ అనమాట. ఈడు కింగ్ కి ఎంతో మంది పిల్లలు ఉన్నారు. ఊళ్ళో కూడా ఎంతో మంది పిల్లలు ఉన్నారు. అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళంతా కింగ్ పిల్లలు అన్నట్లా, ఊళ్ళో మామూలు పిల్లలు ఉంటారు కదా, అలా చాలా మంది పిల్లలు ఉన్నారు. అయితే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికంటే మనోడే చాలా వీక్ అన్నట్టు చూపిస్తా ఉంటది. వీడంత వీక్ ఎవడు ఉండడంట. లాస్ట్ కి చికెన్ గున్యా వచ్చినోడు కూడా వీడికంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అంత వీక్ గా అసలు ఇప్పుడు అని ఓ ఎక్కిస్తా ఉంటది మనకి. వీడి దగ్గర మాట్లాడే ఓ పులి ఉంటది. దాంతో పాటు వీళ్ళ మమ్మీ వీడిని చాలా బాగా చూసుకుంటూ ఉంటది. బిడ్డ ఇవాళ నువ్వు పోయి కత్తి యుద్ధం ఎట్ట చేస్తావు, కత్తి ఎట్ట తిప్పుతావు, నువ్వు నేర్చుకో, నువ్వు చాలా స్ట్రాంగ్ కావాలని చెప్పి వాళ్ళ మమ్మీ పంపిస్తుంది. ఇక్కడ డంకిన్ అని చెప్పి ఒకడు ఉంటాడు. వాడు ఈ రాజ్యం యొక్క సైన్యాధిపతి, సైన్యానికి అధ్యక్షుడు. వీడే అక్కడ ఉన్న సైనికులకి, కొత్త పిల్లలకి, కొత్త సైన్యం ఎవరు వచ్చిన అందరికి కత్తి ఎలా తిప్పాలో నేర్పిస్తూ ట్రైనింగ్ ఇస్తుంటాడు. మనోడు ఎన్నో వందల యుద్ధాలు చేశాడంట, అన్ని గెలిచాడులేండి, ఓడిపోలేదు. ఇప్పుడే ఈ పిల్లోడిని మనోడు చూపిస్తాడు. మనోడు ఇక్కడ ఉన్న అందరిలోనూ వీక్ అంట. ఈడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో వీక్ కాదు, ఉన్న వాళ్ళందరిలో బొడ్డోడు. వీడు పక్కన ఉన్న వాళ్ళందరూ ఎద్దులు ఉన్నట్టు ఇంత ఉన్నా వీడు చిన్న పిల్లోడు అంతే కదా. పెద్ద పిల్లలతో ఆడితే వీక్ గా ఏమవుతాడు, అందరు వీడిని తోస్తా ఆడుకుంటా ఉంటాడు వీడితో. అయితే అప్పుడే కింగ్ టీ తాగి అటుగా లుంగి వేసుకోవడానికి పోతా ఉంటాడు. ఇటు సైడ్ చూస్తే వాళ్ళ కొడుకు ఐటమ్ సాంగ్ పాడుకుంటా ఆడ పడి డాన్స్ లేస్తా ఉంటాడు కత్తి పట్టుకొని. అది చూడగానే వాళ్ళ డాడీ కోపం వచ్చేసిద్ది. ఆ ఏజ్ లో డాన్స్ లేకి ఎంజాయ్ చేస్తా ఉండక ఇంకేం చేస్తాడు చెప్పండి. ఏంది పిల్లడి మీద ఇప్పుడు వాళ్ళ డాడీ పరిగెత్తుకుంటూ వచ్చి వాడికి అసలైన కత్తిచ్చి ఫైట్ చేయి అంటాడు. దాని తర్వాత వాళ్ళ కొడుకుని తోసేసి నువ్వు సరిగ్గా నేర్చుకోవాలని చెప్పి తోసేసి వెళ్ళిపోతాడు. అప్పుడే కీలా అని ఒక అమ్మాయి వచ్చి నువ్వు బలహీనుడివి కాదుగా, నువ్వు బుడంకాయ గడివి. అప్పుడే సడన్ గా వాళ్ళ ఎటర్నియా దేశం ఉందిగా, వాళ్ళ రాజ్యం, దాని మీదకి ఎవడో అటాక్ చేయడానికి వచ్చి ఉంటాడు. విమానాలు వేసుకొని వచ్చి వీళ్ళ రాజ్యం మొత్తం గొల్ల చేస్తుంటారు. వీళ్ళ రాజ్యంలో ఉన్న గొప్ప సైన్యం, యోధులు అందరూ ఫైట్ చేయడానికి వస్తారు. హెల్మెట్లు భలే ఉంటాయి నున్నగా. అప్పుడే డంకిన్ గాడు పోయి వాళ్ళ కింగ్ తో ఇక్కడ సిచ్యువేషన్ అంతా నేను చూసుకుంటాను, మీరు ఇక్కడ నుంచి ఫ్యామిలీని తీసుకుని పారిపోండి అని చెప్తాడు. డంకిన్ గాడు అందరినీ అడ్డం తొలగిస్తా వాళ్ళ కింగ్ ఫ్యామిలీ వెళ్ళేలా చూసుకుంటాడు. అప్పుడే అక్కడికి విలన్ కి సంబంధించిన ఎవడో ఇక్కడికి వస్తాడు. వాడు మూతి చూడండి, మొసలు మూతి వేసుకుని ఎట్టున్నాడు. మొసలు మూతోడు ఎంటబడగానే వీళ్ళ మీదకి వచ్చేస్తుంటాడండి. అప్పుడే వీడు వాడితో ఫైట్ చేస్తా వీళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి పంపించేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ చాలా గట్టిగా అవుతా ఉంటది. కేలా ఈ సైడ్ నుంచి చూస్తా ఉంటది. కేలా అంటే ఇందా పాప మనోడితో మాట్లాడలా, నువ్వు బుడంకాయ గడివి అంతే అని చెప్పనింది. ఈ పాప ఫైట్ చేస్తున్న డంకిన్ సైన్యాధిపతి వాళ్ళ కూతురు అనమాట. డంకిన్ బాగానే ఫైట్ చేస్తుంటాడు. సైన్యాధిపతి అనిపించుకుంటాడు. ఇంకొంచెం ఉంటే వాడు మూతి ఓడ బీకేసేవాడు. అసలు హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేస్తున్నప్పుడు ఈ మొసలు మూతిగాడు వాడు చేతిలో తుపాకీ తీసి మనోడిని కాల్ చేస్తాడు. ఇంకో సైడ్ కింగ్, క్వీన్ వాళ్ళ కొడుకు అందరు కలిసి పారిపోతా ఉంటారు కదా. కరెక్ట్ గా వీళ్ళు పారిపోయడానికి ఇక్కడికి ఆ మెయిన్ విలన్ గాడు వస్తాడు. కెలిటో అంట. వాడి నేమ్ పుణ్య మొహం వాడు అంట. కరెక్ట్ గా మొహానికి తగ్గ పేరు పెట్టుకున్నాడు. అప్పుడే కింగ్ వాళ్ళ వైఫ్ ఇంకా వాళ్ళ కొడుకుతో ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి, నేను ఫైట్ చేసి వెళ్ళని ఆపుతాను అని చెప్పి వాళ్ళ వైఫ్ కొడుకు చెప్తాడు. అప్పుడే వీడు భలే ఫైట్ చేస్తుంటాడు, బడబడని అందరిని కొడుతుంటాడు. అయితే అప్పుడే ఆ పుట్టగాడు వచ్చి కింగ్ ని ఆపేసి వాడి నెత్తి మీద కీయటం భలే ఉంది, నాకు ఇది కావాలని చెప్పి అది లాక్కొని వాడు నెత్తి మీద పెట్టుకుంటాడు. ఇది నీ నెత్తి మీద కంటే నా నెత్తి మీద సూపర్ ఉంది అంటాడు. ఇప్పుడు వెంటనే మీరంతా పోయి నాకు ఆ పవర్స్, ఆ శక్తులు ఉన్న కత్తిని తీసుకొని రండి అని చెప్పి వాళ్ళ అనుచరులందరితో చెప్తాడు. ఇటు సైడ్ చూస్తే ఆంటీ అను వాళ్ళ కొడుకు ఇద్దరు పరిగెత్తుకుంటూ ఆ గుహ లోపలికి వచ్చేస్తారు. కత్తి ఉండే గుహ అక్కడే కాపలా కాసే మంత్రగత్తి ఉంటది. ఆ మంత్రగత్తి ఒరే బుట్టడా ఇప్పుడు ఇక్కడ ఎవరు లేవు, నువ్వు పోయి వెంటనే కత్తి పట్టుకో అని చెప్తుంది. మనోడేమో అమ్మో కత్తి చాలా పెద్దగా ఉంది, బరువుగా ఉంటదేమో, నేను పట్టుకో అంటాడు. మొహం మీద గుర్తా ముందు పోయి కత్తి తీసుకోవాలంటే కత్తి తీసుకుంటాడు. మీ ఇద్దరు కత్తి పట్టుకుని ఎక్కడికైనా వెళ్ళిపోండి,
ఇప్పుడు ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఆ పుర్రగాడు వచ్చాడంటే వాడు ఎత్తబోతాడు అనేదో పోట ఓపెన్ చేసిద్ది. అప్పుడే స్కెల్టన్ గాడు వచ్చి జుమ్మని కొట్టి వాళ్ళ మమ్మీ ఎగిరిపోయేలా చేస్తాడు. మనతో కత్తి అప్పుడే వీడి దగ్గరకు వచ్చి అసలు ఏదైనా అవ్వని కానీ కత్తి మాత్రం పోగొట్టుకోమాగా, కత్తి ఎప్పుడు నీ దగ్గర ఉండాలి, ఈ కత్తి ఉంటేనే నువ్వు ఎక్కడ ఉన్నా సరే మళ్ళీ ఇక్కడ రాగలుగుతావు అని చెప్పి పోర్టల్ ఓపెన్ చేసి వాడు నా పోర్టల్ లోపల తోసేస్తుంది. ఈ పోర్టల్ ఓపెన్ అవ్వగానే ఈడన్ గాడు యాడిపోయి పడ్డాడో తెలియదు కానీ పోతా కత్తి మాత్రం ఎక్కడో పోగొట్టుకున్నాడు. చెప్పిన ఒక్క పని కూడా చేయలేదు. కట్ చేస్తే యాడమ్ గాడు పెద్దోడు అయిపోయాడు. ఈడేవాడు ఇప్పుడు దాకా నేను చెప్పిన కథ మొత్తం వీడు ఈ అమ్మాయికి చెప్తా ఉన్నాడు. ప్రజెంట్ టైమ్ లో ఉన్నాడు ఇప్పటి కాలంలో. యాక్చువల్లీ ఈ అమ్మాయిని డేట్ కని తీసుకొచ్చాడు. డేట్ కని పిలిచి నా కథ ఇదిమే, ఆ రోజు మా మంత్రగతి ఒక తన్నుదంతే వచ్చి భూమి మీద పడ్డాను, బేసిక్ గా నేను ఒక కింగ్ ని, అదే మాట్లాడే పులి కూడా ఉందని చెప్పి డేటింగ్ లో ఈ అమ్మాయి చెప్తా ఉంటాడు. కథ మొత్తం విన్నాక ఈ అమ్మాయి ఇప్పుడు నేను ఏ చెప్పుతో కొట్టాలి, అసలు మంచి అందగాడు దొరికేట్లేదు అని చెప్పి అనుకునే టయానికి మెంటల్ ఆసుపత్రి పేషెంట్ గడు దొరికినట్టు అయిపోయింది పరిస్థితి. దాని తర్వాత వీడు వాడి రూమ్ కి వెళ్ళిపోతాడు. రూమ్ కి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఏడమో నేనంటే నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు చెప్పే ఎదవ పొగడా కహానీలన్నీ నిజమే అని చెప్పి నమ్ముతాను, నిజంగానే నమ్ముతాను, నాకు ఇంకో ఛాన్స్ లేదు. నమ్మకపోతే నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తావు, కానీ రోడ్డు మీద అడ్డమైన వాళ్ళందరికీ నీ కథ చెప్తా ఉంటే వాళ్ళు ఎందుకు నమ్ముతారా? నువ్వు చెప్పే కల్లా మామూలుగా ఉంటాయి అనుకుంటున్నావా? చాలా దరిద్రమైన కథ చెప్తుంటావు నువ్వు. సరే నాకు చెప్పు, ఓకే. రోడ్డు మీద బోగడవాళ్ళందరికీ చెప్పు కూడా ఓకే. డేటింగ్ వచ్చిన అమ్మాయి కూడా ఫస్ట్ విషయం ఇదే అవడం చెప్తాడా? అట్లీస్ట్ ఏ అమ్మాయి వచ్చినా జ్యూస్ తాగే గ్యాప్ కూడా ఒక సిప్పేసేలోపు నీ కథ అంతా చెప్పేసి ఉంటావు. మానోడైతే వాడు ఇంకా వాడు రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే వాడికి ఎవడో పార్సిల్ పంపించుంటాడు. అందులో ఎటర్నియా వాళ్ళ రాజ్యం దానికి సంబంధించిన స్కెచ్లు అన్ని పంపించుంటది. సో నేను చెప్పేదంతా నిజమని ఎవడో నమ్ముతున్నాడు, ఎవడికో ఈ విషయం తెలుసు అని చెప్పి అనుకుంటాడు. నెక్స్ట్ రోజు ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ సగం డే అసలు ఆ కత్తి ఆడుంది. ఇట్లాంటి కత్తి ఎవరికన్నా దొరికిందా? దొరికితే నాకు తెచ్చేవండి. ఇలా ప్రతి చోట పోస్టర్లు వేస్తా ఉంటాడు, ఆన్లైన్ లో వెతుకుతూనే ఉంటాడు. అంటే వాడు ఆ కత్తి ఉంటేనే కదా మళ్ళీ వాడి ఇంటికి వెనక్కి వెళ్ళగలడు. ఆ రోజు మనతో కత్తి వాడు చెప్పిల్లా, అందుకనే కత్తి కోసం ఎదుగుతున్నాడు. ఇప్పుడు దా చెప్పిందంతా వీడు కాలేం కాదు, నిజంగానే సినిమాలో జరిగిందంతా. వీడు తప్పేడు పాపం బిడ్డ. ఈడ వర్క్ అని చెప్పి కూర్చొని చేస్తా ఉంటే చూసి వాళ్ళ మేనేజర్ పిలిచి ఇంటర్వ్యూలో నువ్వు కట్ చెప్పేటప్పటికి నువ్వు కథలు భలే చెప్తున్నావు అని చెప్పి నీకు ఉద్యోగం ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను. ఆ కట్ చేస్తే ఆఫీస్ లో ప్రతి ఒక్కడికి ఇదే కథ చెప్తున్నావు. నువ్వు కథ చెప్పడం వరకు బానే ఉంది, కథ లోపలికి ఎందుకు వెళ్ళిపోతున్నావు? కత్తి తొక్క అనుకుంటా ఉన్నావు, పని ఎప్పుడు చేస్తావు? జీవితంలో మళ్ళీ కత్తి గురించి మాట్లాడినంటే నీకు ఉద్యోగంలో ఉంచుతా లేకపోతే తీసేస్తా అని అంటుంది. అప్పుడే వీడికి కత్తి నాకు దొరికింది, కత్తి ఎక్కడ కనిపించింది అని చెప్పి మెసేజ్ పెడతాడు. ఇవిడ చూసి ఇట్లాంటి బొగడా మెసేజ్ రోజుకి నీకు 50 వస్తాయి, ఇది నమ్మి పోమాక, పోతే ఉద్యోగం నుంచి పీకేస్తా అంటది. వాడు అస్సలు పడిచుకోకుండా అందులో ఎవరో చెప్పిన ప్లేస్ కి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్తే అదేదో కామిక్ స్టోర్ అనమాట. అలా షాప్ లోపల ప్రతి ఒక్కరు అడుగుతాడు, కత్తి నీ దగ్గర ఉందా, ఈ తమ్ముడు నీ దగ్గర ఉందా, అక్క నీ దగ్గర ఉందా, అక్కడ దాచిపెట్టావా, కత్తి చుట్టుపక్కల ఆడనుందా అని ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉంటాడు. అప్పుడే నిజమైనోడు అసలు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు వచ్చి ఒక సామె కత్తి చూసింది నేను, ఎందుకు అందరూ స్టోర్ లో ఉన్న వాళ్ళందరినీ గెలుగుతున్నావు, కథ కూడా ఇప్పుడు అందరూ చెప్పేస్తావు, కత్తి చూపిస్తుందా అని ఒక స్టాచ్యూ చూపిస్తాడు. ఎవడో స్టాచ్యూ తయారు చేశాడు. కత్తి బయట ఆడ కనిపిస్తే ఈ స్టోర్ ఓనర్ కూడా కత్తి తీసుకొచ్చి స్టాచ్యూ చేతిలో పెట్టాడు. ఇదే నా కత్తి తీసుకో అంటాడు. మనోడు తీయడానికి తెగ ట్రై చేస్తా ఉంటాడు, అసలు రావట్లేదు. షాప్ ఎంప్లాయ్ వచ్చి అలా కత్తులు తీయకూడదు అన్నాయి అంటే వాడు అస్సలు వినకుండా తీస్తానే ఉంటాడు. పక్కన ప్లాస్టిక్ కత్తులు నేను ఫ్రీగా ఇస్తా వదిలేదా అంటే వాడు అస్సలు విండు. ఎందా మీద ఆడాడ ఎట్టోబడి కత్తి అయితే లాగేస్తాడు. వీడిని బయట లాగేయడానికి జనాలు వస్తూ ఉంటే కత్తితో బెదిరిస్తాడు. లాస్ట్ కత్తి అయితే దొరికేసిందని చెప్పి బై ద పవర్ ఆఫ్ స్కల్ కేసు నేను ఇంటికి పోవాలా అని చెప్పి ఏదో మంత్రం చదివి కత్తి పైకి లేపుతాడు. అంటే కత్తి పట్టుకుని అట్టే అనగానే వాడు ఇంటికి వెళ్ళిపోవాలి. మామూలుగా కత్తి పవర్ అయితే చిన్నప్పటి నుంచి వాడి ఊళ్ళల్లో వాడి రాజ్యంలో చదువుకున్నాడు కదా, అందరూ ఇదే మాట చెప్పారు. సో వీడు ట్రై చేశాడు. బట్ ఇక్కడ ఏం అవట్లా, వాడు ఇంటికి పోట్లా, శక్తులు అట్లా ఏం చేయాలి తెలియక పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళిపోతాడు కత్తి తీసుకుని. రూమ్ లో పడుకుంటే కట్ చేస్తే నెక్స్ట్ రోజు పోలీసులు వస్తారు. పోలీస్ స్టేషన్ కి ఎత్తపోతా ఉంటే వీడు వాళ్ళకి కూడా కట్ చెప్తా ఉంటాడులేండి. వాళ్ళు ఇప్పుడు వీడిని మెంటల్ ఆసుపత్రికి ఎత్తపోదామా లేదా జైలుకి ఎత్తపోదామా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు సడన్ గా బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ఆగిపోయి ఉంటది. బయటకు వచ్చి చూస్తే జనాలందరూ ఇటు పరిగెడతా ఉన్నారు. ఏంటా అని చూస్తే ఒక పెద్ద మాన్స్టర్ మనోడిని నవిలి తినేద్దామని వచ్చి ఉంటది. వెంటనే వీడు కత్తి తీసుకొని అక్కడి నుంచి లగో వెళ్ళిపోతా ఉంటాడు. ఇంకా మాన్స్టర్ వచ్చి వీడిని పట్టేసుకుని నవిలేస్తుంది అనే టైంకి ఒక అమ్మాయి వచ్చి ఆ మాన్స్టర్ ఒక గుద్దగానే దిగి అవతల పడిపోద్ది. అమ్మాయి ఎవరో కాదు, టీలా స్టార్టింగ్ ఫ్లాష్ బ్యాక్ లో చూసి ఒక అమ్మాయి మనోడికి హెల్ప్ చేసేది బొడ్డోడుకున్నప్పుడు. ఆ మాన్స్టర్ మళ్ళొస్తా ఉంటది, ఫైట్ జరుగుతా ఉంటది, టీలా అదంతా అంతా ఉంటది. దాని తర్వాత కత్తి పట్టుకుని పారిపోతా ఉంటది. వీళ్ళు అలా తప్పించుకొని వెళ్తూ అమ్మాయి అడిగి ఇన్ని రోజులు కత్తి దగ్గర పెట్టుకుని రాకుండా ఏం బిగుతున్నావు, కత్తితో వీపుకోకుండా ఇంట్లో కూర్చున్నావా అని అడిగితే వీడు చెప్తాడు కత్తి దొరికింది ఇప్పుడేమే, తొందర పామే ఫస్ట్ ఇక్కడ నుంచి, భూమి మీద బతలేకపోతున్నాను నేను కింగ్ని అంటే బొంగులు అని చెప్పి అంటున్నది అంతా. వీళ్ళైతే ఇప్పుడు బ్రిడ్జిల మీద నుంచి దూకి కాలు చేతులు ఎగొట్టుకుని షిప్ దాకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటది. ఇప్పుడు ఈ షిప్ లోనే వచ్చి ఉంటది. అంతా వింతగా దాన్ని చూస్తుంటారు. మనోడు ఇంకా బండెక్కి వెళ్ళిపోబోతున్నాడు. వెళ్ళిపోయే ముందు అక్కడ అందరు మనుషులు ఉంటారు కదా, ఆ మనుషులందరితో ప్రేమగా వాళ్ళందరితో చెప్తూ ఉంటారు, మీ ఎడ్డి పప్పల్లాగా పొద్దున్న కోళ్ళు వేసినట్టు నైట్ టైం కుక్కలు వేసినట్టు గాండు కప్పలాగా అరిసేసి చెప్పా. నేను వేరే ప్రపంచం నుంచి వచ్చాను, ఆడ శక్తులు ఉంటాయి, కత్తి ఉంటది, కత్తికి
తోపు ఉంటది. ఆ కత్తికి నేను కింగ్ అంటే సగం మంది నన్ను పిచ్చాసుపత్రులు వేయడం ట్రై చేశారు. ఇప్పుడు చూడండి దగ్గరగా కత్తితో చెయ్యి కోసేస్తాను ఒక్కొక్కడని చెప్పి అంటాడు. అప్పుడే మాన్స్టర్ వస్తుండేటప్పటికి వెంటనే బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. ఫేస్ నుంచి జుమ్ అని చెప్పి వాళ్ళ డైమెన్షన్ లోకి వెళ్ళిపోతా ఉంటారు. అప్పుడే టీల్ అని అలా చూస్తా ఉంటాడు. వీడు ఆ పుట్రమోహుడు మీ మమ్మీ డాడీని తీసుకొని వెళ్ళిపోయాడు ఎక్కడికో, మన రాజ్యం మొత్తం కంపు చేసాడు. ఇప్పుడు రాజ్యం అంతా దరిద్రంగా ఉంది, వాడు మొహమాలు తయారైంది. అది అలా వాళ్ళ రాజ్యం లోపలికి వెళ్ళిపోతారు. రాగానే వీళ్ళ స్పేస్ షిప్ ని వీళ్ళు గమనించేస్తారు. అదే పుర్రమోహుడు సైన్యం వల్ల వాళ్ళు గమనించేస్తారు. కట్ చేస్తే ఈ స్కెల్టన్ గాడు దమ్మని నిద్రలేగుతాడు. ఆ తలక వేసుకుని అసలు నిద్ర ఎలా పట్టిద్ది వీడికి? ఓ అమ్మాయికి ముక్కే లేదు కదా, గాలాడదనే ప్రాబ్లమే లేదనుకుంటా వీడికి. 24 గంటలు ఫుల్ గాలాడిద్ది. వెంటనే వీళ్ళు లేచాక వీడితో పాటు ఉన్న మంత్రగత చెప్పిద్ది కత్తి మేలుకుంది అని చెప్తుంది. అప్పుడే మాన్స్టర్ గాడు ఎదుగు కనిపించగానే వాడు మూతికేసి కొట్టి అడుగుతా ఉంటాడు కత్తి ఏదో అని. అప్పుడే వీడు అట్ట కాదు, నేను కత్తి కనిపెట్టాను, మరి ఎందుకు తేలేదంటే తేపోతే తేలేదు, కత్తి తెచ్చే టైంకి అమ్మాయి వచ్చి లాకపోయింది. అండ్ ఆ కత్తి ఇప్పుడు మన ఊర్లోనే ఉంది. నువ్వు కోతి మొహం వేసుకుని అట్ట నీ రూమ్ లో పడుకున్నావు, కనీసం కిటికీలైనా ఓపెన్ చేసి అటు నుంచి చూసుంటే ఆ అమ్మాయి లిటరల్లీ కత్తి పట్టుకొని మన పక్క నుంచే పోయింది స్పేస్ షిప్ వేసుకుని. ఎప్పుడు మనోళ్ళ మీద పడి ఏడుస్తా మనోళ్ళని కొట్టడం కాకుండా వాళ్ళని ఎప్పుడైనా కొట్టడం ట్రై చేసావు నువ్వు. ఇప్పుడైతే వీడు ఆ కత్తి అలాగని తీసుకోండి అండి, ఆ కత్తి నా చేతిలో పడితే నేను కింగ్ అవుతాను, డైరెక్ట్ దేవుడు అయిపోతా, కత్తి వేరేవాడి చేతుంటే నేను అవ్వలేను. ఇటు సైడ్ మిగిలిపోయిన రాజ్యం వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు ఆ గోహలో ఈ గోహలో అలా దాక్కుంటా బతుకుతున్నారు. అక్కడికి మనోడిని తీసుకుని పోతే ఈవిడ నాపుతుంది. ఇవుడు మేయుడు యాడికి పోయావు నువ్వు, బయటకి ఎందుకు పోయావంటే నేను ఆ కత్తి యోధుడిని ఆ కత్తిని ఇద్దరిని కనిపెట్టాను, కింగ్ కొడుకు ఆడేయుడు అని. అంటే అక్కడ ఉన్న నువ్వు ఏడంవా కింగ్ కొడుకువా, మేము దమ్ముంటే నమ్మించు మమ్మల్ని, మేము దమ్ముంటే నమ్మించు మమ్మల్ని అని అనగానే మనోడు ఏం చేస్తాడు తెలుసా, ఆధార్ కార్డు తీసి చూపిస్తాడు. లిటరల్లీ ఆధార్ కార్డు తీసి చూపిస్తాడు. భూమి మీద ఇదిగో నా కార్డు ఇది, నేను యాడమ్ చూడండి అంటాడు. ఏందో ఈ ముక్క అంటే సడన్ గా ఒకటి లోపలికి వస్తాడు. వాడు మోహన్ చూడకనేది నువ్వు మటన్ కొట్టాడు కదా, సండే మా ఇంటికి మటన్ తెచ్చేవాడు కదా అని అనగానే నీకెట్ట తెలుసు ఎవడో నువ్వు అంటాడు. ఆహా వాడు మటన్ కొట్టేస్తాడని చెప్పి బయట ఎవడడిగినా చెప్తాడు. నా నేమ్ చెప్పు, నువ్వు నిజంగా కింగ్ కొడుకు యాడమ్ అయితే నా నేమ్ చెప్పమంటే అప్పుడే మనోడు గుద్దుల శేషగిరిరావు ఆ నేమ్ నీకు ఎందుకు పెట్టావంటే మా డాడీని ఒకసారి నువ్వు గుద్దావు, అందుకే అందరు కలిసి నీకు గుద్దుల శేషగిరిరావు అని పేరు పెట్టారు. అది చెప్పగా అందరూ షాక్ అయిపోయి ఆ కత్తి తీసుకొని ముందు మేము ఈ కత్తిని టెస్ట్ చేయాలి అని చెప్పి వీళ్ళని జైల్లో అంటే ఒక రూమ్ లో పడేసి ఉంటారు. ఆ రూమ్ లో ఫుల్ గా తాగున్న ఒక అతను పడి ఉంటాడు. ఆ పక్కనే ఒక రోబోట్ కూడా ఉంటది. ఆ రోబోట్ కి చాలా శక్తులు ఉంటాయి కానీ నీతో పెద్దగా ఈ దేశంలో పని లేదమ్మా అని చెప్పి జస్ట్ దాన్ని క్లీనింగ్ చేయడానికి పనిలో పెట్టేసి ఉంటారు. ఇంకో పక్క వీళ్ళు కత్తిని టెస్ట్ చేస్తా ఉంటారు. అంతా గుంపు అంతా కలిసి టెస్ట్ చేసి చూస్తే నిజంగానే ఇది ఒరిజినల్ కత్తి, ఈ కత్తి ఆ కత్తి ఇదే కత్తి అని చెప్పి తెలిసిపోయింది. కట్ చేస్తే మన పుర్రమోహముడు వల్ల వాడు అందరినీ అటాక్ కి ఇక్కడ ఈ ప్లేస్ కు పంపించేస్తాడు. వాళ్ళు వచ్చారని తెలియగానే పాప బయటికి వెళ్ళి సూపర్ ఫైట్ చేస్తాను పరిగెత్తుకుంటూ పోయి గేట్ ని గుద్దిది కానీ ఆడబడిపోయింది. అప్పుడే మనోడు రోబోట్ దగ్గరికి వెళ్ళి రోబోట్ ఇక్కడ అందరూ నిన్ను పనోడ్లా చూస్తున్నాడు, నేను నిన్ను మనోడ్లా చూస్తాను, దా బయటకు పోదా బా అంటే అవును ఆ పద తీసుకుపోతా అని చెప్పి తప్పక నడుచుకుంటూ వెళ్తాడు. అంతే గేట్ ఊడిపోద్ది. దీని తర్వాత పాప పోయి అక్కడ పడుండోడిని లేపుతా ఉంటే మనోడేమో తాగుబోతులందరూ ఎత్తుకుని పోవడానికి టైం లేదు, పద అంటే దవడ ఊడిపోద్ది, తాగుబోతాడింది మా డాడీ ఇతను డంకిన్ సైన్యాధిపతుల్లా ముసలమూతోడు వచ్చి అలా కొట్టాడు, అతనే ఇతను. దీని తర్వాత బయటకు వచ్చేస్తాడు. ఇది కత్తిచ్చేసి వెంటనే ఈ కత్తిని ఇక్కడి నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపో, ఆ ముల్లకంప మూతోడు వచ్చంటే ఖచ్చితంగా దీన్ని ఎత్తుకెళ్ళిపోతాడని చెప్పి అలా చూస్తూ ఉండగా నిజంగానే ఆ మొసలు మూతోడు వచ్చేసి ఉంటాడు. రాగానే మనోడు మీరు ఎందుకు ఎప్పుడు ఫైట్ గోళ అంటా ఉంటారు, నేను వెళ్ళి వాడితో మాట్లాడతాను, 4 మాటలు మాట్లాడి వాడిని కన్విన్స్ చేసేస్తాను. మా ఊళ్ళో పని చేసేటప్పుడు ఇంతే, ఆ సాఫ్ట్వేర్ లో పని చేసేటప్పుడు అక్కడ పని చేసేదానికంటే మాటలు చెప్పి మతలబ్ చేసే వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఉంటది. సేమ్ సొల్లు కబులు లీడు కూడా చెప్తా అని చెప్పి అలా పోయి లిటరల్లీ ఆ మొసలు మూతోడితో సొల్లు కబులు చెప్తా ఉంటాడు. ఈడేమో నాకు ఎక్కువసేపు మాట్లాడే అలవాట్లేదు, నాకు చాలా విసుగు పుట్టిందని చెప్పి ఫైటే మొదలు పెడతాడు. మనోడు ఏం చేసినా ఆపలేకపోతాడు, అసలు ఏం సరిపోతాడు ముందుడు. అప్పుడే పాప ఎడ్డి సత్యనుడా నువ్వు కత్తి యోధుడుగా కత్తి పట్టుకొని ఫైట్ చేయను అని చెప్తాడు. వాడు అలాగే నిజంగానే కత్తి పట్టుకుంటాడు. కత్తి పట్టుకోగానే వాడు లోపల ఏదో ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది వీడికి. కత్తి పైకి లేపు డైలాగ్ చెప్పాలంటే వాడు నిజంగానే పైకి లేపి బై ద పవర్ ఆఫ్ గాడ్స్ వేసి అది అంటాడు. అంతే ఏదో మేపొచ్చి వాడి మీద పడిద్ది. అంతే ఈడు అలా గాల్లోకి లేచి శక్తులన్నీ వస్తాయి. కత్తి వాడి బాడీ చుట్టూ కవచం కండలన్నీ కొండలుగా పెరుగుతాయి. కట్ చేయగానే ఓ చెడ్డీ వేసుకుని అట్టా నుంచో ఉంటాడు కత్తి పట్టుకొని. అప్పుడు ఆ మొసలు మూతోడు వచ్చి ఒక గుద్దు కొత్తగానే కత్తి ఆడ పడిపోయింది. మొదటికి మాత్రం చాలా శక్తులు వచ్చి ఉంటాయి. ఒక్క తోపు దోసి మొసలు మూతోడు చెయ్యి ఓడబిగేస్తాడు. తర్వాత అదే చెయ్యితో అక్కడ వచ్చిన వాళ్ళందరూ తపతపమని కాల్ చేస్తాడు. వాళ్ళందరూ తుక్కు కొట్టి అక్కడ షిప్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు ఆ కత్తి తీసుకొని. అప్పుడే వీడు వచ్చి అదే పుర్రమోహుడు ఇక్కడికి వచ్చి వెంటనే పోయి ఆ కత్తి తీసుకొని రండి అని అంటాడు వాళ్ళ సైన్యంతో. ఆ సైన్యంలో ఉన్నోళ్ళేమో పుర్రమోహుడితో కళ్ళు కాగులు ఎత్తపోయాయి నీకు, ఓకే నీ కళ్ళు నిజంగానే కాగులు ఎత్తపోయేలే గానీ దేవభస్మం వేసుకుని అరుస్తా ఉంటావు కత్తి తండి అని చెప్పి నీ కత్తితో పోయి నువ్వు తెచ్చుకోవచ్చుగా. మొసలు మూతోడు మూతి ఓడబీకాడు, మన కళ్ళ ముందే ఓడబీకాడు. ఆడు చెయ్యి ఓడబీకా ఆడు చెయ్యితోనే ఇంతమంది కొట్టి చంపేశాడు. అంత బలం వచ్చింది వాడికి. నీకేమో కళ్ళుండి సావు కనిపించట్లా. ఆ పుర్రమోహం వేసుకుని ఎట్టబుట్టావు నువ్వు, నీ దగ్గర అంత బలం ఉంది కదా పోయి డైరెక్ట్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎవడన్నా పోయి కత్తి తీసుకుని అనుకోండి, వాడు ఆ కత్తి గాల్లో చూపించి వాడు దేవుడు అయిపోతే ఇప్పుడు వాడిని పట్టుకోమని ఇంకొకటి పంపిస్తావా? సర్లేని చెప్పింది అయితే వింటారు కదా. ఇప్పుడు ఏదో ఒకటి మొత్తం సైన్యం అంతా మనోడి నుంచి కత్తి లాక్కోవడానికి వెనకాలే పోతాడు. అసలు ఆ పుర్రమోహముడు ఆ ఎదురుగా ఉన్న సైన్యం వాళ్ళని ఎవరిని చంపలేదు కానీ వీళ్ళ సైన్యంలో వీళ్ళని
వాళ్ళని చాలా మంది చంపేశాడు మాట వినట్లేదని చెప్పి. అందుకే వీళ్ళందరూ వచ్చి ఏదో చైన్ షా లాంటిది ఏదో పెద్ద ప్లేన్ వేసుకుని వస్తారు, దాంతో వీళ్ళ షిప్ ను కోసేస్తుంటారు. మనోడు అప్పుడే ఏదో బండికి జమ్మని గాల్లో పోతాడు. ఇడికేమో బండి వాడటం రాదు, భూమి మీద అంతా స్కూటీలు బైకుల మీద తిరిగినట్టున్నాడు. ఇంత పెద్ద హెవీ వెహికల్ ఇప్పుడు వాడలేకపోతున్నాడు, అట్టే కింద పడిపోతాడు. ఏదో ఎనిమి వచ్చి కొత్తగానే ఎగ్గి వాడి షిప్ మీద పడ్డాక ఎనిమి గడిన షిప్ లోంచి బయటికి లాగి పడేస్తాడు. దాని తర్వాత వాడి షిప్ లోకి వెళ్ళి అదే షిప్ నడుపుతా వస్తాడు. ఫాస్ట్ గా వస్తా ఉంటే మనోడు డంకిన్ గడువు వెనక చూస్తా ఉంటే వాడు వెనక ఎందుకు చూస్తాడు, అంత బలం వచ్చింది కదా చూడటం. వెనక నుంచి ఎవడో వచ్చి బ్లేడ్ తో కోసేస్తుంటాడు. బ్లేడ్ కత్తి వేసుకొస్తాడు, పెద్ద షిప్ కత్తి. మానోడు ఇప్పుడు పరిగెత్తుకుంటూ పోయి ఆ బ్లేడ్ ని చేత్తో ఆపేస్తాడు. మామూలు శక్తులు రాలేదు, అన్ని శక్తులు పెట్టుకుని పరిగెత్తుకుంటూ పోవడం ఎందుకు? ఆ పుల్లమోహుడు దగ్గర అలా వెళ్ళి మూతి మీద ఒక గుద్దు గుద్దే ఎముకలు అయిపోతాడు. పారిపోతే ఎందుకు వెళ్తున్నాడు? ఇంకా ఇన్ని శక్తులు వచ్చాయి, వీడికి పెద్దగా ఐడియా లేదేమో గానీ ఇప్పుడు ఎత్తి అవతలేసేస్తాడు. అయితే ఎవరో తుపాయితో కాల్చడం వల్ల వీళ్ళ బండి క్రాష్ అయిపోయి అలా కింద పడిపోయి పగిలిపోద్ది. అప్పుడు ఇటు సైడ్ వీడిని చూస్తే ఈ పుల్లమోహుడు ఈ కింగ్ సైన్యం వాళ్ళు చాలా మంది ఇంకా అక్కడే పడి బతుకున్నారు కదా, వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళని బంధించి మర్యాదగా అసలు ఆ కత్తి తీసుకున్నాడు ఎవడు, ఆ కత్తి పట్టుకున్నాడు ఎవడికి ఆ శక్తులన్నీ వచ్చాయి నాకు చెప్పండి అని అడుగుతాడు. వీళ్ళు మేము చెప్పమంటే చెప్పం, ఏమన్నా చేసుకో అంటారు. దాంతో మన పుర్రగాడి కోపం వచ్చేసి ఆ మాస్క్ మ్యాన్ ఇటు ఎవడో ఉన్నాడు వీడిని తీసుకొచ్చి కాల్ చేసి చంపేస్తాడు. ఇప్పుడు చెప్తాదా లేదా మళ్ళీ కాల్చమంటావుంటే కాల్చితే కాల్చుకో మేము చెప్పమంటావు. మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చి మళ్ళీ ఇంకొకటి కాల్ చంపేస్తాడు. ఇప్పుడేం చెప్తామంటే చెప్పేస్తాను. వాడు ఎవడో కాదు, కింగ్ ఉన్నాడు కదా, కింగ్ కొడుకు అని చెప్తాడు. ఇప్పుడు ఈ పుర్రమావుడు వీడి దగ్గరకు వచ్చి అట్ట కాదు ఇప్పుడు నువ్వేం చేసావు? ఏం చేశానండి అని అడిగితే నేను ఇప్పుడు ఇద్దరిని చంపేసిన తర్వాత వాడు కింగ్ కొడుకు అని చెప్పావు. చంపక ముందే కింగ్ కొడుకు అని చెప్పుంటే ఏమై ఉండేది? మీ వాళ్ళతో బతుకుండేవాళ్ళు కదా. అంటే ఏందుకు ఇప్పుడు అంత దోలెందుకు నీకు? కింగ్ కొడుకు అయితే ఇంకోటి అయితే ఇప్పుడు నువ్వు చెప్పడం వల్ల నీకు వచ్చిన నష్టమైంది. ఆడెవడో వచ్చాడు కత్తి పట్టుకున్నాడు, వాడెవడో మొహం కూడా చూసేసాను వాడు. నేను ఎందుకు చెప్పలేదు అంటే ఏమో నాకు తెలియదు, ఎందుకో చెప్పలేదు. సడన్ గా చెప్పాలనిపించింది చెప్పేశాను. ఈడెవడో నాకంటే దోలగాళ్ళ ఉన్నాడని చెప్పి మన పుర్రమోహుడు వాడిని ఎలాగైనా పట్టుకోవాలని వెళ్తాడు. ఇటు సైడ్ మనోళ్ళని చూస్తే అంత పెద్ద షిప్ వచ్చి డైరెక్ట్ గా ఇడి మీద పడిపోయింది మనోడి మీద. అయితే వాడి మీద చిన్న గీత కూడా పడి ఉండదు. కట్ చేస్తే మనోడి దగ్గర పక్షి వచ్చి నువ్వు ఎన్నుకోబడ్డ వీరుడివి, మంచి జాతి నువ్వే కాపాడాలి అని అంటుంది. అప్పుడే మనోడు భూమి మీద ఇన్ని రోజులు పడి అడక తినే వాళ్ళ అటు ఇటు తిరుగుతా ఉంటే ఎప్పుడు వచ్చి నాకు చెప్పలేదుగా, ముందే చెప్తే ముందే వచ్చేవాడిగా, ఇన్ని రోజులు పడ్డాడు వదిలేసి ఇప్పుడు చెప్తుంది ఏందో ఆ మంచి జాతిని కాపాడదల పో అని చెప్పి అంటాడు. ఇటు సైడ్ చూస్తే వీడు సెలబ్రేట్ చేసుకుంటా ఉంటాడు. ఆ పాప వాళ్ళ డాడీ ఇంత పెద్ద షిప్ కూలినా చావలేదు, ఇదే సెలబ్రేషన్ టైం అంటాడు. అప్పుడే మనోడు వచ్చి పక్కన కూర్చొని నేను ఆ మొసలి మూతోడు ఉన్నాడే వాడు చెయ్యి ఎదగొట్టేశాను, చాలా బాధగా ఉంది నాకు. ఎందుకు ఎట్టంది ఎప్పుడు చూసినా యుద్ధాలు, తన్నుకోవడాలు, గిల్లుకోవడాలు, గిచ్చుకోవడాలు, గీక్కోవడాలు ఎందుకు ఎన్ని? అసలు మనకి మంచిగా మాట్లాడుకుని ఎదుగు కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటే అయిపోద్ది కదా. అప్పుడే సైన్యాధిపతి నీ ఎడ్డి ఏందా మాట్లాడుకునేదే, ఇట్లా మాట్లాడుకుంటా మనం కూర్చొని అన్ని సెటిల్ చేసుకుంటే ఆ దేవుళ్ళకి ఎంటర్టైన్మెంట్ యాడ్ నుంచి వచ్చింది. నీకు ఆ కత్తి అని శక్తులు ఎందుకు ఇచ్చారు? నువ్వు పోయి మాట్లాడుకుని ఆంది వేలో కత్తితో వీపు కోక్కుంటావనే. అప్పుడే పాప వచ్చి నాకు హెల్ప్ కావాలంటే వీడు వచ్చి షిప్ అలా పైకి లేపుతాడు సింగిల్ హ్యాండ్ తో. అప్పుడే పాప వీడితో మాట్లాడుతూ నేను నిన్ను చాలా మిస్ అయ్యాను, నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తా ఉన్నాను, ఇన్నాళ్ళకి వచ్చావంటే వీడియో వావ్ నువ్వు నా కోసం ఎదురు చూసావా సూపర్ అని చెప్పి అలా దగ్గరకు వస్తావంటే అమ్మ ఏంది ఫ్రెండ్ జోన్ లో ఉన్నావు నువ్వు, అంతే నిన్ను ఫ్రెండ్ జోన్ లో పెట్టాను నేను, అంతమించి ఏం లేదు. అప్పుడే అలా నైట్ అయిపోయింది. నైట్ అయితే అప్పుడే ఆ పుర్రెమూతోడల్లా వాడు సడన్ గా ఏదో ప్రొజెక్టర్ వేసి పెట్టుంటాడు. ఊళ్ళో ప్రతి చోట ఒక్కో మూల ఒక్క ప్రొజెక్టర్ పెట్టుంటాడులేండి. యాడున్నాడు తెలియదు కదా. ఓ యాడమ్ గా నేను ఒక డీల్ ఇస్తున్నాను కదా, మంచిగా డీల్ ని యూజ్ చేసుకో. నువ్వు స్నేక్ ఐలాండ్ ఉంది కదా, ఆ స్నేక్ ఐలాండ్ కి నువ్వు కత్తి తీసుకొని వచ్చాయి. స్నేక్ ఐలాండ్ అంటే అక్కడ స్నేక్లు ఉంటాయి అనుకో, మాక ఒక్క స్నేక్ కూడా ఉండదాడా. అక్కడ మీ మమ్మీ డాడీ ఇద్దరు ఉన్నారుగా, ఇద్దరిని నీకు ఇస్తాను నేను. నువ్వు నాకు ఆ కత్తి ఇచ్చేయాలి, నేను ఏం అడగ, నేను మీ మమ్మీ డాడీ నీకు ఇచ్చేస్తా. నువ్వు గాని కత్తి తీసుకుని రాలే అనుకో, వాళ్ళు ఎక్కువ వాళ్ళు బతికొండరు కదా, నీ ఇష్టం ఇంకా అంతా చెప్తాడు. వీడు అలా వెళ్ళిపోతా ఉంటే అప్పుడే పాప ఆపి వద్దుగా ఎల్లమాక, ఓకే మీ మమ్మీ డాడీ బతికే ఉన్నారు నాకు తెలుసు, బట్ నువ్వు చిన్నప్పుడు తప్పిపోయినప్పుడు వాళ్ళు చాలా ముసలోళ్ళు, ఇప్పుడు వాళ్ళు పండు ముసలోళ్ళు అయిపోయి ఉంటారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని కాపాడినా లాభం ఉండదు, కత్తివాడికి ఇచ్చేస్తే ఇంతమంది చనిపోతారు. అప్పుడే మనోడు నా దగ్గర ఇన్ని శక్తులు పెట్టున్నాయి, అసలు ఇన్ని శక్తులు ఏమైనా మర్చి పెట్టుకోవడానికే, నేను ఫైట్ చేయడానికి పోతున్నానులే, ఏం కాదు ఫైటే చేస్తా, వాడిని ఓడిస్తా నేను, భయపడమాక అని చెప్తాడు. ఇంకా అందరు కలిసి అలా వెళ్తారు, గుంపుగా పోతారు. ఎంట్రన్స్ దగ్గర ఆ స్నేక్ ఐలాండ్ దగ్గరికి వెళ్తారులేండి. ఎంట్రన్స్ దగ్గర ఓన్లీ నువ్వే కత్తి ఎత్తుకొని లోపల పోవాలా, మిగతా వాళ్ళకి ఎంట్రీ పాస్ లేదు, మిగతా వాళ్ళంతా సైడ్కి వెళ్ళండి అని చెప్పి మిగతా వాళ్ళంతా ఎత్తపోయి ఒక జైల్లో పడేసి ఉంటాడులేండి. వీడు ఒక్కడే అలా లోపల పోతా ఉంటాడు. ఈ పుర్రమోహుడిని చూడగానే మనోడు కత్తి తీస్తాడు, వేసేద్దాం అని చెప్పి అలా వాడు సైడ్కి రాగానే ఎదురుగా వాడు డాడీ కనిపిస్తాడు. ఓయమ్మ డాడీ జర్రుంటే కత్తితో నేను వేసేసేవాడిని అని చూస్తా ఉంటాడు. అప్పుడే మన పుర్రమోహుడు ముందు నాకు ఆ కత్తి తర్వాత మీ డాడీ నీకు ఇచ్చేస్తానంటే మనోడేమో లేదు డీలింగ్ లో చేంజ్, నువ్వు ముందు మా మమ్మీ డాడీని మాకు ఇవ్వు, దాని తర్వాత కత్తి నీకు ఇస్తా అంటాడు. ఈడేమో ఎదో గేములు ఆడమాక, భూమి మీద ఇన్ని రోజుల పాటు ఉండొచ్చామంటగా ఇట్లాంటి ఏదో సిల్లి జోగులన్నీ ఆడి నేర్చుకుని వచ్చావా, ఈ కహానీలు నా దగ్గర
సెలవు ముందు కత్తి అంటాడు. వాడేమో కత్తి ఇవ్వను బొక్కేమో బాగా నీకు ఇవ్వను అసలు అంటాడు. అంతే వాడి దగ్గర సైన్యం మొత్తం వెళ్ళి ఆ కత్తి లాక్కుండా అని చెప్పి ఈడ మీద కుదులుతాడు. అంతే వాడు ఒక్కొక్క గుద్దుతో లేపేస్తా ఉంటాడు. కత్తి కోసి వదిలేస్తుంటాడు. ఎవడో అప్పుడే తోసేసి కత్తి కింద పడేస్తాడు. కత్తి కింద పడిపోగానే మనోడు జస్ట్ చేతులతోనే రాక్షసులందరినీ గుద్ది చంపేస్తుంటాడు. వాళ్ళ డాడీ ఇదంతా వీడిని ఈ విధంగా చూసి ఆహా నా కొడుకు ఏమన్నా ఫైట్ చేస్తున్నాడా, నేను పోయినా పర్లేదు. ఇప్పుడు చిన్నప్పుడు వీడు పెద్ద అయ్యాక పెంటోడు అవుతాడు అనుకున్నాను. ఇప్పుడు ఈయన చూస్తే ఎంత బలవంతుడు అయ్యాడని చెప్పి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అందరూ వచ్చి ఇప్పుడు మనోడి మీద పడగానే మనోడు దడేలు లెగుతాడు. గాల్లో అంతా ఎగిరిపోతాడు. దీని తర్వాత ఈ పుజమావాడితో ఫైట్ చేద్దాం అని చెప్పి అలా వాడి మీదకి వెళ్తా ఉంటే సడన్ గా వీడు మంత్రశక్తులను ఉపయోగించి మనోడి దగ్గర రాకుండా ఆపేస్తా ఉంటాడు. ఆపేగానే మనోడు నీకు దమ్ము దయ్యం ఉంటే ఇట్లా మంత్రశక్తులను యూజ్ చేసి ఆపడం కాదు నాతో పాటు ఒక మగాడిలా ఫైట్ చేయాలా అంటే లిటరల్లీ పుజమావాడు డైలాగ్ ఏమేస్తాడు తెలుసా, మగాడిలా ఫైట్ చేయాలా. నేను మగాడిని ఎవడు చెప్పాడు నీకు, నా మొహం చూసావా ఉత్త పుర్రే కదా ఉంది, నేను మగాడినా ఆడదాన్ని నీకు ఎట్ట తెలుస్తుందా, నాకే తెలీదు నువ్వెట్ట కనిపెడతావుగా, పుజమోహం వేసుకుని తిరుగుతున్నా అని చెప్పి ఎక్కిస్తున్నావు అంటావు నువ్వు. కాసేపటికి మనోడు ఒక్కసారిగా ఆ మంత్రశక్తుల నుంచి తప్పించేసుకుని ఆ కత్తిని యూజ్ చేసి నిన్ను చంపేస్తా అని ఏదో శక్తి లాంటి దాన్ని రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేయగానే ఆ కోట మొత్తం పగిలిపోయిద్ది. కోట పగిలిపోయి కోటకోడలన్నీ వచ్చి వాళ్ళ డాడీ మీద పడిపోయి వాళ్ళ డాడీ చచ్చిపోతుంటాడు. అప్పుడే వీళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నువ్వు అనుకున్నట్టు నేను చాలా శక్తివంతుడయ్యాను అని అంటాడు. అప్పుడే వీళ్ళ డాడీ నువ్వు శక్తివంతుడు అవ్వాలని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు బిడ్డ, నువ్వు ఒక మంచోడు అవ్వాలని చెప్పి ఎప్పుడు అనుకున్నాను అంతే. అంటే అప్పుడే మనోడు ఆహా డాడీ చచ్చిపోయే ముందు మంచి కథలు పడుతున్నావుగా, ఎట్టాగా పోతున్నాను కదా, 4 డైలాగ్ మంచి వేసి మంచోడిని అయిపోతాం అనుకుంటున్నావు క్లైమాక్స్ లో, అంత లేదు మొంత మొహం వేసుకుని మంట పెట్టేవాడివి, నాకు ఎప్పుడు బలవంతుడు అవ్వాలని గోల చేసేవాడివి, అయ్యానులే ప్రశాంతంగా చచ్చిపోవాలని చెప్తాడు. వాడు చచ్చిపోతాడు. అప్పుడే స్కెల్టన్ గడ్ వచ్చి వెనక నుంచి మనోడు నెత్తి మీద కొట్టాడు పడేస్తాడు. ఇప్పుడు నేను ఎత్తకపోయి జైల్లో పడేస్తాడు, కత్తి తీసేసుకుంటాడు. దీని తర్వాత స్కెల్టన్ గడ్ చేతిలో కత్తి పడగానే కత్తి పైకి లేపి అఘోరాని అదేదో మంత్రం ఉంటదిగా చదువుతాడు. కానీ ఏం కాట్లా మంత్ర కత్తి ఏంది ఏం కాట్లా, ఏంది ఏదో కత్తి అంటే ఆ అమ్మాయి ప్రతి బౌడవుడు కత్తి పట్టుకుని పైకి లేపగానే ఓ శక్తులు ఏం వచ్చేవు, నేను కొంచెం ట్రిక్స్ ప్లే చేసి చేతబడి చేసి శక్తులు వచ్చేలా చేస్తాలే పా కత్తి ఎత్తుకుని బా అని చెప్పగానే ఓకే తొందరగా మళ్ళీ వాడు వచ్చేస్తాడని చెప్పి తొందరగా వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఇటు సైడ్ మనోని చూస్తే వాళ్ళ మమ్మీని కలుస్తాడు. మమ్మీతో హ్యాపీగా మాట్లాడతాడు. దీని తర్వాత మూల కూర్చొని ఏం చేయాలి అర్థం కాకపోతే డంకిన్ గడ్ అప్పుడే వచ్చి వాళ్ళ ప్రోత్సాహ బలాన్ని ఏదో నింపి ఇప్పుడే వీడు లేచి నుంచోగానే వాడితో మాట్లాడే పులి ఉంటది కదా, పులి కూడా పెద్ద అయిపోయి వీడితో వచ్చి మాట్లాడుతుంటే మంచి ఊపు వచ్చింది. సరిగ్గా గమనిస్తే వాడు వాళ్ళ సైన్యం మొత్తాన్ని ఒకే దాంట్లో ఒకే సెల్ వేసాడు. ఆ పులిమావాడు తెక్కలోడు అందరిని ఇక్కడే పెట్టాడు. వాళ్ళందరిని చూసి పోగేసి ఒక స్పీచ్ ఎత్తాడు. భూమి మీద చూసిన సినిమాలన్నీ కలిపేసి ఒక పెద్ద స్పీచ్ తయారు చేసి అదగొడతాడు. అసలు ఇలాంటి స్పీచ్ అసలు ఎప్పుడూ వినలేదు. సూపర్ అసలు అదగొట్టే వెళ్ళి పద అసలు లేపేద్దామండి, ఇంత లేట్ చేసావు స్పీచ్ ఎప్పుడు వేస్తే ఎప్పుడో చంపేసాం పద అని చెప్పి చేసపోతా ఉంటారు. ఇంకో పక్క స్కెల్టన్ గడల్లా ఆడు కత్తి పట్టుకొని అదేదో ప్లేస్ కి వెళ్ళాలి, అక్కడ దాకా వచ్చేసి ఉంటారు. ఆ మంత్ర కత్తి ఏదో చేసిద్దని చెప్పింది తీసుకొచ్చింది. ఆవిడ మీద నమ్మకంతో చాలా ఆశపడి వచ్చి ఉంటాడు వీడు. మనోళ్ళేమో ఇటు సైడ్ చూస్తే అవుట్ సైడ్ అక్కడ ఉన్న గోడలు గేడలు అన్ని పగల కొట్టేసి రోబోట్ యూజ్ చేసి అందరూ స్కెల్టన్ జనాల సైన్యం మొత్తం లేపేసి వాళ్ళ షిప్లు అక్కడ చాలా పెట్టి ఉంటారు, అవి వేసుకుని వస్తారు. ఆ స్కెల్టన్ గడు పోయేవాడు షిప్పులన్నీ ఎత్తపోకుండా షిప్పులన్నీ వదిలేసి ఎందుకు పోయాడు అంటే వీళ్ళందరూ రావడానికి ఈజీగా ఉంటుంది వదిలేసిపోయాడా. అన్ని షిప్పులు వేసుకుని ఇక్కడికి వచ్చేసి వీళ్ళ మీద ఫైట్ చేస్తుంటారు. మనోళ్ళంతా వచ్చి రాగానే స్కెల్టన్ వాళ్ళ సైన్యం మొత్తం లేపబడేస్తుంటారు. పాప మంత్ర గట్టితో ఫైట్ చేస్తా ఉంటది. మనం డైరెక్ట్ గా పోయి ఆడ కత్తి పెట్టుంటే కత్తి తీసుకుని వచ్చేస్తాడు వీడు. ఎట్లా అంటే ఈ స్కెల్టన్ గారు ఉన్నాడే వాడు కత్తి తీసుకొని వస్తే కత్తి అదిగా మూల పెట్టి నువ్వు పక్క రూమ్ లో వెయిట్ చేయగా నేను చేతబడి చేయాలి, అవి నువ్వు చదవకూడదు, నువ్వు వినకూడదు, ఎవరు తెలియకూడదు పోను. కానీ వాడు నిజంగానే కత్తి ఆడిపెట్టి పక్క వెళ్ళిపోయాడు. మనోడు భలే ఉంది కత్తి ఎదురుగా ఉందని చెప్పి వచ్చి కత్తి తీసేసుకుంటాడు. మన డంకిన్ గాడేమో ఆ మొసలి మూతోడల్లా వాడు కనిపిగానే వాడి మీదకి ఎగిపోయి వాడు చెయ్యి స్పెషల్ కొత్తది పెట్టుకొని వచ్చేసాడులేండి. వాడి మీద పడిపోయి వాడి మూతి పట్టుకొని లాగేస్తాడు. రివెంజ్ అంటాడు, రివెంజ్ తీర్చేసుకున్నాడు. ఇంకో పక్క ఇటు సైడ్ చూస్తే మన పుజమోహముడు వల్ల వాడేమో పక్క రూమ్ కి టాయిలెట్ అని చెప్పి పోయినట్టున్నాడుగా, పక్క రూమ్ లో వెయిట్ చేస్తున్నాడు. ఆపం దద్ద కొట్టాడు. వాడికి మేటగా తెలియదు. ఓ పక్క అందరు మీద పడిపోయాడు, ఇంకో పక్క వచ్చి వాడు కత్తి కూడా ఎత్తపోయాడు. వాడు రూమ్ లో ప్రశాంతం కూర్చున్నట్టున్నాడు. ఇంకా బయటకు వచ్చి ఇదంతా చూసేస్తాడు. చూడగానే మనోడు కనిపిస్తాడు. ఇప్పుడు మనోడు స్కెల్టన్ ఇద్దరు కలిసి ఫైట్ చేస్తా ఉంటే స్కెల్టన్ గడు వాడు శక్తులు యూజ్ చేసి మనోడు కత్తిలా కత్తి మీద యూజ్ చేయగానే కత్తి పడేల మీద పేలిపోద్ది. స్కెల్టన్ గడు షాక్ అయిపోతాడు. వాని బొగడాలో కత్తి కోసం ఇంత కష్టపడ్డా నేను సంవత్సరాలు కుక్కలు చూస్తా ఉన్నాను కదా, కత్తి ఎప్పుడు వచ్చిద్దా ఎప్పుడు తీసుకుపోదామా అని. ఇదేందో ఉతికి పగిలిపోయింది అసలు అట. దానికంటే నాలుగు ఎక్కువ శక్తులు ఉంటున్నాయి కదా. ఈ విషయంగానే ముందే తెలుసుంటే అసలు తొక్కలో నేను వచ్చి మిమ్మల్ని కదిలిచ్చేవాడినే కాదు కదా, నా మాన నేను ఎటో పడి దిగేవాడిని. ఏవో శక్తులు వచ్చాయని చెప్పి మీ మీద పడి దిగా నిన్ను రోజులు. నీ వల్ల నాకు మెంటల్ డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోయిందిగా, నేను చంపేస్తానుగా, నీ చావు ఇప్పుడేగా అని చెప్పి ఈ స్కెల్టన్ గడు వచ్చి మనోడి మీద అట్టా చెయ్యి పెడతాడు. పెట్టగానే మనోడు భూమి మీదకి వెళ్ళిపోతాడు. అంటే అక్కడికి వెళ్ళిపోయి భూమి మీద వాడు బతికిన బతుకంతా గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. జిమ్ లోకి వెళ్తాడు. జిమ్ పోతే స్కెల్టన్ గడు మనోడు ముందు జిమ్ ఎక్సర్సైజ్ చేస్తా ఉంటాడు. దాంతో పాటు మనోడు డేట్ కి వెళ్ళి
వెళ్ళా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి ప్లేస్ లో కూడా మన స్కెల్టన్ గాడే ఉంటాడు. ఇప్పుడు ఆఫీసు పోతే ఆఫీసులో కూడా తక్కువ టై వేసుకుని మన స్కెల్టన్ గాడు మనోని కొడతా ఉంటాడు. మళ్ళీ ఇప్పుడు వెనక్కి ఇడకే వచ్చేస్తాడు. వెనక్కి వచ్చేసాక స్కెల్టన్ గడికి ఒళ్ళు మడిద్దు. అసలు ఇప్పుడు ఏం జరిగిందో నీకు ఐడియా ఉందా? ఏమైనా ఐడియా ఉందా? అసలు చనిపోయే ముందు జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటావు ఓకేగా. అట్ట నువ్వు నీ ఫ్లాష్ బ్యాక్ లోకి పోయే ఓకే, కానీ దరిద్ర కొట్టాడు అసలు పొయ్యేదో ఒక్కడే పోకుండా నిన్ను పట్టుకోవడం వల్ల నన్ను కూడా లాక్కపోయావు నువ్వు. అసలు పెద్దాల్లో నన్ను ఎందుకు లాక్కపోయావు నువ్వు? ఆ బొగటా డ్రెస్ ఏంది ఆఫీస్ లో, నేనేంది, నా అవతారం ఏంది, ఆ టక్ ఏంది, టై ఏంది, నేనేదో థానోస్ రేంజ్ లో పెద్ద పెద్ద విలనని చెప్పి తిరుగుతా ఉంటే ఆఫీస్ లో ఇన్సర్ట్ వేసి వచ్చావు. నువ్వు డేటింగ్ వెళ్ళిన అమ్మాయి ప్లేస్ నన్ను కూర్చోబెట్టావేంద్రా? ఇంకా నేను డేట్ దాకా నువ్వు కిసులు ఏం చేయలేదు. అయినా జిమ్ లో స్లీవ్లెస్ టీ షర్ట్ ఏంది అట్టేసావు నాకు నువ్వు. ఎందుకుగా నా చేత బుడబొక్కలాశాలు ఇస్తున్నావు నీ కల్లో పోయి? అయిపోయావు అని చెప్పి మళ్ళీ గుత్తాడు. గుద్దగానే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. కాకపోతే ఈసారి ఆ కత్తిని కాపాడే మంత్రగత్తి ఒక ఆవిడ పక్షి రూపంలో మాటికి ఇడిదే కొత్తలా ఆ పక్షితో మాట్లాడతాడు. ఏందంటే ఇది కత్తి పెద్ద పవర్ఫుల్ అన్నావు, కత్తి ఓగనే పగిలిపోయింది, కత్తి లేకపోతే నాకు ఇంకా శక్తులు ఉండవు కదా అంటే అప్పుడే ఇవిడ కత్తి లేకపోతే శక్తులు ఉండవు ఎవడు చెప్పాడు నీకు? కత్తిలో ఉన్న శక్తి ఎప్పుడో నీ లోపలికి వెళ్ళిపోయావా? మళ్ళీ కత్తి అంటావేంద్ర నీ? నువ్వు అర్జెంట్ పో, ముందు ఫైట్ చేయబో, వెళ్ళిపో అని చెప్పి వాడిని పంపిస్తా ఉంటది. నానా సంకల్ నాకి కత్తి ఆడించో తీసుకొచ్చి నీకు శక్తి ఇస్తే నువ్వు ఎగురుతున్నావేందో అట్నుంచి ఈ కాల్లోంచి ఆ కాల, ఆ కాల్లోంచి ఈ కాల, మధ్యలో పుడు మామూడికి ఎదటోసులు ఎందుకు వేస్తున్నావు? చూడలేక సత్తనాను నేను. ఇలా చెప్పి మనోడు ఇటు వస్తాడు. ఇటు వచ్చేదాగానే వాడు కత్తుల్లా ఆ కత్తి పట్టుకోగానే యాజ్ టీజ్ గా కత్తి సుమ్మని వచ్చేసిద్ది. కత్తి నార్మల్ అయిపోద్ది. ఇప్పుడు ఆ కత్తి పైకి లేపి ఆ డైలాగ్ లేగానే మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ అయిపోతాడు. అదే ఆ చెడ్డీ వేసుకుని అవతారం లోపల ఏదో వస్తాడు కదా తాజ్జన అవతారం, అందులోపలికి మళ్ళీ అలా ఫామ్ అయిపోతాడు. ఇటు చెడ్డీ అవతారంలోకి వచ్చాయని తెలియగానే జనాలంతా చాలా హ్యాపీ అవుతావు. వావ్ అంటే శక్తులు వచ్చేసాయని. ఇన్ని శక్తులు వచ్చాక కూడా మనోడు స్కెల్టన్ దగ్గర పోయి ఎన్నాళ్ళు యుద్ధాలు, ఎన్నాళ్ళు రక్తపాతాలు. నేనే జోక్ చేయట్లా, వాడు లిటరల్లీ నిజంగా పోయి బ్రహ్మానందం డైలాగ్ వేస్తాడు. ఏంటి రక్తపాతాలు, ఎన్నెళ్ళలో ఫైట్ చేస్తా ఉంటాం. స్కెల్టన్ నీ బాధ నాకు అర్థమైంది. చిన్నప్పుడు నిన్ను సరిగ్గా ఎవరు చూసుకోలేదేమో, నీకు మమ్మీ డాడీ లేదేమో, లేదా ఈ ట్రోమాల వల్ల నువ్వు పెద్దయ్యాక విలన్ అయిపోయావేమో, మనం కూర్చొని మాట్లాడుకుందాము ఎందుకు ఈ ఫైట్లు అంటాడు. దాంతో స్కెల్టన్ గాడికి ముందు నవ్వు వచ్చింది, తర్వాత కోపం వచ్చింది. నిజం చెప్పు, సినిమా స్టార్టింగ్ నుంచి నేను ఒకరినైనా కొట్టడం అసలు నువ్వు చూసావంట? ఒక్కని కూడా కొట్టలేదు నిజం. నేను క్లైమాక్స్ వచ్చింది అప్పుడైనా ఫైట్ చేయడానికి నాకు స్కోప్ దొరికిద్దేమో, నువ్వు వచ్చావని ఫైట్ చేస్తానా? నువ్వేమో ఫైట్ చేయకుండా ఇందాక నన్ను రకరకాల బొగడాయాసలే ఇచ్చావు, చెడ్డీలే ఇచ్చావు, మిడ్డీలే ఇచ్చావు, స్లీవ్లెస్ లే ఇచ్చావు. అందులో నన్ను చూసి నీతో ఫైట్ ఏందో బొచ్చుగా అని చెప్పి కావాలని డైలాగ్ లేస్తున్నావు కదా. నీతో ఫైట్ కోసం ఎవరితో ఫైట్ చేయకుండా ఉన్నాను. ఏదో నువ్వు ఇట్ట అవమానిస్తావేందో నన్ను. మూసుకొని ఫైట్ చేయాలంటే సావు నేనేం చేస్తాను? ఇంతసేపు కావాలని ఫైట్ చేయలేదు నేను, నీ అయిపోయింది నీ పని అని చెప్పి గుద్దిన చోట గుద్దకుండా గుద్దు వదులుతాడు. ఇదంతా చూసి అమ్మ స్కెల్టన్ గడ పని అయిపోయిందని చెప్పి ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది. అలా మంత్రగత్తుందిగా ఆవిడ తప్పించుకొని పోద్ది. అంతే స్కెల్టన్ గడ తలకాయ పగల కొట్టేసి వాడిని చంపేస్తాడు. కట్ చేస్తే 6 years అయిందంట. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉందంట. అందరం చూపిస్తా అందరూ కలిసిమెలిసి ఉన్నారంట. ఇప్పుడు రూమ్మేట్ వల్ల వాడిని కూడా ఇక్కడ తెచ్చేసి ఏడే బతుకని చెప్పి ఏడో పడేస్తాడు. ఈయనేమో హీ మ్యాన్ అంట, కొత్త సూపర్ హీరో అంట ఇడు హీ మ్యాన్. అంతే అది చెప్పగానే సినిమా అయిపోద్ది. వీడియో వచ్చుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. బాగా డిఫరెంట్ సినిమాలు ఏమైనా చెప్పండి, చేసేద్దాం. థ్యాంక్ యూ.